వైఎస్ జగన్ను నేరుగా ఎదుర్కోలేకనే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. తిరుమల లడ్డులో కల్తీ లేదని కోర్టు తేల్చి చెప్పిన కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులకు చంద్రబాబు ఉసుగొల్పి నేతలను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. విష ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అందరూ కూడా కలిసి తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ ఉంది అన్నారు. అంటే పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు, అదేవిధంగా చేపల నూనె ఉంది అని చెప్పినారు. ఇప్పుడు ఐసీఆర్, అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎన్డీడీఐ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, వీళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, వీళ్ళు ఇచ్చిన రిపోర్టు అంటే సిబిఐ కోర్టుకు ఛార్జ్ షీట్ వేస్తూ ఇటువంటిది ఎక్కడ కూడా ఫ్యాట్ కంటెంట్ మాకు మా ఇన్వెస్టిగేషన్స్ లో కానీ ల్యాబ్ రిపోర్ట్స్ లో కానీ ఎక్కడ కూడా కనపడలేదు, అటువంటి అసలు లేదు అని ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం మాట్లాడతారు? ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నివేదిక ఇచ్చిన కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ గూండాలపై ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన కూటమి నేతలు కావాలని వైఎస్ఆర్సీపీ నేతలపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అంబటి రాంబాబుపై 3,000 మంది రౌడీ మోకలు సంఘ విద్రోహులను పంపి దాడి చేయించారన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి, ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం.